సహస్రాండ భోక్తా త్వయా శూరనామ హతస్తారక సింహవక్త్రశ్చ దైత్యః మమాంతర్పృదిస్థం మనఃక్లేశమేకం నహంసి ప్రభో కిం కరోమి క్వయామి అహం సర్వదా దుఃఖభారావసన్నో ఆ తర్వాత పాదంలో అమ్మా భవాన్ దీన బంధుస్త్వదన్యం నయాచే. అక్కడ భవాన్ దీ బంధు అని పడింది, భవాన్ దీన బంధు నకారం పెట్టుకోండి. అందులో ఆ శ్లోకం ఏమిటంటే మనక్లేశాల్ని, మనస్సు యొక్క పరితాపాన్ని పోగొట్టేటటువంటి శ్లోకం కాబట్టి అది దిద్దుకోండి, నకారం ఉండాలి అక్కడ. భవాన్ దీన బంధుస్త్వదన్యం నయాచే భవద్భక్తిరోధం సదా క్లుప్తబాధం. ధం ఒకటి పడాలి అక్కడ, అది కూడా రాసుకోండి. మమాధిం ధృతం నాశయో మాసు తత్వం అపస్మారకుష్టక్షయార్హ ప్రమేహ జ్వరోన్మాద గుల్మాది రోగా మహాంతః పిశాచాశ్చ సర్వే భవత్పాత్రభూతిం విలోక్య క్షణాత్తారకారే ద్రవంతే దృశి స్కందమూర్తి శ్రుతౌ స్కందకీర్తి ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రం కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం గుహే సంతు లీనా మమాశేష భావాః మునీనాముతాహో నృణాం భక్తిభాజాం మనోభీష్టప్రదాః సంతి సర్వత్ర దేవాః నృణామంత్యజానామపి స్వార్థదాని గుహాద్దేవమన్యం న జానే న జానే కలత్రం సుతా బంధువర్గ పశుర్వా నరో వాధ నారీ గృహే యే మదీయాః యజంతో నమంతస్తువంతో భవంతం స్మరంతశ్చ తే సంతు సర్వే కుమారా మృగా పక్షిణోదం శకాయే చ దుష్టా తథా వ్యాధయో బాధకాయే మదంగే భవచ్చక్తి తీక్ష్ణాగ్రభిన్నాః సుదూరే వినశ్యంతు తే చూర్ణితి క్రౌంచ శైలా జనిత్రీ పితా చ స్వపుత్రాపరాధం సహేతేన కిం దేవసేనాధినాథః అహం వాతి బాలో భవన్ లోకతాతః క్షమస్వాపరాధం నమస్తం మహేశ నమః కేసినే శక్తయే చాపి తుభ్యం నమశ్చాగతుభ్యం నమః కుక్కుటాయ. శంకరాచార్యుల వారి ప్రజ్ఞ చూడండి, అక్కడ ఉండేటటువంటి ఆ పర్వతం మీద తిరుగుతున్న మేకకి నమస్కారం చేశారు ఆయన. అందులో ఒక అంతరార్థం, నమః సింధవే సింధు దేశాయ తుభ్యం
పునఃస్కందమూర్తే నమస్తే నమోస్తు జయానంద భూమన్ జయాపారధామన్ జయామోఘ కీర్తే జయానందమూర్తే జయానంద సింధో జయాశేషబంధో జయత్వం సదా ముక్తిదానీశసూనో భుజంగాఖ్యవృత్తేన క్లుప్తస్తవం యః పఠేద్భక్తియుక్తో గుహం సంప్రణమ్య సపుత్రాన్ కళత్రం ధనం దీర్ఘమాయుః లభే స్కందసాయుజ్యమంతే సరస్సః నరస్సః. చాలా మటుకు దోషరహితంగానే ఉంది. రేపు నేను ఒక్కసారి దీని మూలంతో ఒకసారి చూసి ఎక్కడైనా చిన్న చిన్న ఉంటే ఏదో రితింలో కొద్దిగా తేడా కనపడుతోంది అక్కడక్కడ చూసి చెప్తాను, దిద్దుకుందరు. కానీ రేపు కూడా పుస్తకాలు తెచ్చుకోండి అమ్మా. హరి ఓం. నిన్నటి రోజు ఉపన్యాసాన్ని పూర్తి చేసేసరికి పార్వతీదేవి శంకరుడు ప్రత్యక్షమైన తరువాత, పార్వతి ఇది ఈనాడు కొత్తగా కలుగుతున్న సంబంధము కాదు కనుక, మనము ఆది దంపతులము కనుక, ప్రకృతి పురుషులము కనుక, శక్తి శివులము కనుక, నువ్వు నా నందివాహనాన్ని అధిరోహించు, మనం కైలాసానికి బయలుదేరుదాం అన్నాడు. అంటే అమ్మవారంది ఈసారి పార్వతీ కళ్యాణము చాలా ప్రధానం, సశాస్త్రీయముగా మన యొక్క కళ్యాణం జరగాలి. నువ్వు కన్యాదాతగారైనటువంటి హిమవంతుని ఇంటికి పెద్ద మనుషుల్ని పంపించి కన్యని అపేక్షించు. తదనంతరము మా తండ్రి గారు తల్లిగారు పీటల మీద కూర్చుని కన్యాదానం చేస్తే మనం సశాస్త్రీయమైనటువంటి వివాహాన్ని చేసుకుందాం అని అమ్మ ప్రార్థన చేస్తే శంకరుడు అంగీకరించి కైలాస పర్వతానికి వెళ్ళిపోయినటువంటి సందర్భం దగ్గర మీకు నేను ఉపన్యాసాన్ని ఆపు చేసి ఉన్నాను. తదనంతరము పార్వతీదేవి తన యొక్క తపస్సుని విరమించినదై తల్లి కూడా హిమవత్ పర్వతానికి చేరుకుంది. తండ్రి హిమవంతుడు కూతురి ముఖాన్ని చూశాడు. గతసారి తిరిగి వచ్చినప్పుడు ముఖం, ఇప్పుడు వచ్చిన ముఖం చాలా తేడాగా ఉన్నాయి. చాలా ఆనందం కనపడుతోంది ఆ ముఖంలో. తండ్రి కదండి, తన కళ్ళ ముందు పుట్టి పెరిగిన పిల్ల ముఖం చూడగానే తెలిసిపోదు ఎందుకు అలా ఉందో. ఆ ఆనందం చూసి ఆయన అన్నారు, లలనా నీ ముఖ పద్మమెంతయు మహాలంకారమై కాంతి నిశ్చలమయ్యున్నది, నేడు నీ నయనముల్ సంపుల్ల నీలోత్పలంబుల సత్కాంతికి నీడుతోచినవి, నీ బోంట్లందరున్ సొంపుమై కలుగంబొంగిన వారలేమి చెప్పుమా కాంతామణి ధీమణి అన్నాడు. ఏమిటమ్మా ఇవాళ నీ కళ్ళు అరవిరిసిన తామర పూలల్లో ఉన్నాయి, చాలా కాంతివంతంగా ఉంది నీ ముఖం, చాలా సంతోషంగా ఉన్నావు, నీ చిలికెత్తెలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు, ఏమిటమ్మా విశేషం నాకు చెప్పవలసింది అంటే ఆయన గ్రహించాడు. ఓహో బహుశః పరమశివ దర్శనము పరమశివుని యొక్క అనుగ్రహము నా కుమార్తె అయినటువంటి పార్వతీదేవి పొందినది అని. అప్పుడు అక్కడ ఉండేటటువంటి చెలికెత్తెలందరూ కూడా ఆ హిమవంతుడితోటి చెప్పారు పార్వతీదేవి వెళ్ళి తపస్సు చేసినటువంటి విధానము. శంకరుడు పరవశించి ప్రత్యక్షం కావడానికి ముందు బ్రహ్మచారిగా వచ్చి శివనింద చేసి పార్వతీదేవి యొక్క మనస్సు స్థితిని ఆవిష్కరించినటువంటి విధానము, అమ్మవారి శివభక్తి లోకమునకు ఆవిష్కరింపబడిన విధానము. తదనంతరము శంకరుడు సంతోషించి నేనే కన్యని అపేక్షించడం కోసం పెద్ద మనుషుల్ని కైలాసానికి పంపిస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి వృత్తాంతాన్ని చిలికెత్తెలు హిమవంతుడికి చెప్పారు. అప్పుడు హిమవంతుడు అంటున్నాడు, వనజలోచనతోడనా హిమవంతుడిట్లనే బాలికా అనిమిషుల్లు తీయింపగంటి అనంత రాజ్యముగంటి శంభునికి మామ హిమాచలుండను పుణ్యకీర్తులు కంటి నా తనయవైనను గారవించిన దాన చేసి తలోదరి. అమ్మా పార్వతి, నీవు నాకు కుమార్తెగా నువ్వే నన్ను అనుగ్రహించి జన్మించావు తప్ప
యథార్థమునకు నిన్ను కుమార్తెగా పొందడానికి ఈ అర్హత ఉన్నది అని చెప్పడానికి నా దగ్గర ఏముంది? కానీ నువ్వు జన్మించి నాకు ఎన్ని గొప్ప విషయాలు ఇచ్చావమ్మా. వనజలోచన తోటన హిమవంతుడిట్లనే బాలిక అనిమిషుల్లు తీయింపగంటి. దేవతలు ఇవాళ నన్ను స్తోత్రం చేస్తున్నారు. ఏం అదృష్టమయ్యానిది. పరాశక్తి జగదంబ ఆ తల్లికి తండ్రివయ్యావు నువ్వు. అనంత రాజ్యము కంటి. ఇవాళ నా రాజ్యంలోకి ఎవడైనా తొంగి చూడటమే. పార్వతీదేవికి తండ్రి, అమ్మవారు శక్తి స్వరూపం కాబట్టి నేను అటువంటి రాజ్యాన్ని పొందాను. శంభునికి మామ హిమాచలుండను పుణ్యకీర్తులు కంటి. శంభుడికి మామగారు హిమవంతుడు అనేటటువంటి పేరు ప్రఖ్యాతులు ఇవాళ నేను పొందగలుగుతున్నాను. నా తనయవైనను గర్వించిన దాన చేసితలోదరి. అమ్మా, నా తనయగా నువ్వే ఆవిర్భవించి నాకు ఇన్ని రకాలైనటువంటి కీర్తులు కలిగేటట్టుగా చేశావమ్మా అని కూతుర్ని చూసుకుని పొంగిపోయాడు తండ్రి. బిడ్డలు కడుపున పుట్టినప్పుడు కాదు కదండి ఆనందం తల్లిదండ్రులకి. ఏ చిన్న పని చేతనైనా సరే ఆ తల్లిదండ్రుల మనసు ఆనందించేటట్టుగా వాళ్ళు ప్రవర్తించిన రోజున తల్లిదండ్రులు సంతోషిస్తారు.